ఇప్పుడున్న కాలంలో మనం తిని బతుకుడే చాలా కష్టమైతుందిరా దేవుడా అంటే ఉన్నట్టుండి మనం కాలం చేస్తే కుటుంబాలను పోషించనీకే ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడం అంటే పెద్ద గగనమనే చెప్పాలి. హాగో గసొంటోలకే ప్రభుత్వ రంగ దిగ్గజం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గదేనులా ఎస్బీఐ ఉంది కదా. ఆ బ్యాంకు వాళ్ళ ఖాతాదారుల కొరకు అగ్వకే వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందిస్తాందట. అంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తదట. ఏడాదికి 2000 తోటి 40 లక్షల ప్రమాద బీమా కవరేజ్ అంటే రోజుకు ఉత్త రూ. 6 కన్నా తక్కువ ఖర్చు అన్నట్టు. ఇక పాము గర్చి కాలం చేసిన సుత వర్తింపుందట. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తోటి కలిసి ఎస్బీఐ ఈ స్పెషల్గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందిస్తాందట. ఇక ఈ పథకంలో చేరిక కావాలంటే ఖాతాదారులు ఏడాదికి రూ. 2000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. దీన్ని రోజు లెక్క పెడితేనేమో రూ. 5.48 మాత్రం అవుతుంది. ఈ పాలసీ తోటి మనం అనుకోకుండా అయ్యే ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందట. ఏదో మీద మీద కవరేజ్ అయ్యే పాలసీ కాదు ఇది. ఈ బీమా పథకం చాలా పెద్ద మొత్తంలో అంతటి ఉందట. రోడ్డు యాక్సిడెంట్లు, కరెంటు షాకులు, వరదలు, భూకంపాల సొంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పాము కాటేసినా లేకుంటే తేలుగాటు వల్ల కాలం చేసినా ఈ బీమా వర్తిస్తుంది అన్నట్టు. ప్రమాదంలో పాలసీదారుడు చచ్చిపోతే నామినీకి 40 లక్షల మొత్తాన్ని సీదాల బ్యాంక్ ఖాతాలనే జమ చేస్తారట. ఇంకా ఆలస్యం ఎందుకులా, ఈ పథకంలో చేరాలనుకునేటోళ్ళు మీ దగ్గర ఉన్న బ్యాంకు శాఖకు పోయి కలిసి మీ సేవింగ్స్ ఖాతాకెంచి ఎప్పుడు ప్రీమియం ఆటోమేటిక్గా డెబిట్ అదే కట్ అయ్యేందుకు అనుమతిస్తే సరిపోతుంది అన్నట్టు. అట్లనే ఇంకో ముచ్చటుందులో ఎస్బీఐ మాత్రమే కాకుండా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అసొంటి వేరే ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇట్లా ఇసొంటి ప్రమాద బీమా పాలసీలు అలా కస్టమర్లకు అందిస్తున్నాయట. ఇక తక్కువ ఖర్చుతోటే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి కాబట్టి ఇసొంటి పథకాల మీద అవగాహన పెంచుకున్నాడు చాలా అవసరం ఉంది. అర్థమైంది కదా. ఇక వెంటనే మీరు కూడా పోయి షురూ చేయండి. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవకాయ అంత అదృష్టం ఉండాలి అంటారు. కానీ దుబాయ్ దేశంలో మన భారతీయునికి పంచకాయ అంత అదృష్టం పాకురు పట్టినట్టు వట్టి ఇడవలేదు. బంగారం ధరలు ఆకాశం దాటి సూర్య కుటుంబం ఇడిచి విశ్వమంచుల దాకా పోయి విర్రవీగుతున్న టైంలో నితిన్ కున్నత్ రాజ్ అనే కేరళ రాష్ట్రం పిలగానికి ఏకంగా 1/2 కిలో బంగారం లక్కీ డ్రాలెళ్ళింది. ఎంతటి అదృష్టమో చూడండి. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన భారతదేశం పబ్లిక్ వారెవా నితిన్ అదృష్టం అంటే నీదేరా, 25 తులాల బంగారం లక్కీ డ్రాల గెలుచుడు అంటే చిన్న ముచ్చట కాదు అని నితిన్ వార్తను సోషల్ మీడియాలో సొక్క దిప్పుతున్నారు. కోట్ల రూపాయలు లక్కీ డ్రాలు వెళ్ళినా పట్టి పట్టనట్టు ఉందరు కావచ్చు కానీ అక్కడ గెలిచింది బంగారమాయే. అది కూడా 1/2 కేజీ బంగారము. భారతదేశ జనాభాలో సగం ఉన్న ఆడోళ్ళు ఈ ముచ్చట ఎరకై మొగోళ్లను దుబాయ్ దేశం పోదామని పోరు పెట్టేటోళ్ళాయే. అందుకే ఇప్పుడు ఈ వార్త ఆడోళ్ళకు ఆశ పెంచితే మొగోళ్లకు నెత్తి నొప్పి తెస్తున్నదట. నితిన్ అన్న టికెట్ కొని దాని గురించి మర్చిపోయిందట. ఆ లక్కీ డ్రా తీసినోళ్ళు ఫోన్ చేసి నితిన్ నీకు 25 తులాల బంగారం డ్రాలు వెళ్ళింది అని చెప్తే అసలే నమ్మలేదట. తర్వాత టికెట్ నంబర్తో సహా చెప్పే వరకు పరుగులు పెట్టిండట ఆడికి. మొత్తం దాని విలువ 30 లక్షలు ఉంటుందని అని అంటుర్రు. మొన్న భువనగిరి జిల్లా చౌటుప్పల్ల 500కే 66 గజాల ఫ్లాట్ను లక్కీ డ్రాల గెలుచుకున్నాడు. అట్లనే ఓ 10 తులాల బంగారం, ఓ 5-6 కేజీల వెండి కూడా లక్కీ డ్రాల పెడితే మంచిగుండు. టికెట్ కొనుక్కొని మా అదృష్టాన్ని పరీక్షించుకునేటోళ్ళం అని అనుకుంటున్నట్టు ఇక్కడ జనాలు. అనుకుంటే మంచిదే కానీ జనం ఆశపడుతున్నారని మోసాలు చేసేటోళ్ళు కూడా మోపైతారు. జర పైలము.